కూడా ఒక మొక్కల ఆగ్నేయం ఇంకో మొక్కల ఇలాగా వాయువుకి ఉండి మన స్థలం అంతా కూడా వ్యాపించి ఉంటాడు వాస్తు పురుషుడు. అటువంటి వాస్తు పురుషుడు ఎప్పుడు కూడా కోపంగా ఉంటాడు, భయంకరంగా ఉంటాడు. అంటే ఆ ఉన్న ప్రదేశంలో ఏదైనా ధర్మకార్యాలు చేయకుండా ఉంటే ఆ వాస్తు పురుషుడు ఆగ్రహించి మనకి రకరకాల బాధలు అనారోగ్యాలు కలిగిస్తూ ఉంటాడు. మనం చేయకుండానే, మనం ఏ తప్పు చేయకుండానే ప్రపంచం మీదకి మనం ఏదో తప్పు చేసినట్టుగా మనకి అపకీర్తి కలిగిస్తూ ఉంటాడు. అటువంటి వాస్తు పురుషుడికి మనం ఇటువంటి పూజ చేస్తే 53 దేవతలతో కూడిన పూజ అంటారు. ఏదైనా మనం సామాన్యంగా ఇళ్లలో శంకుస్థాపన, గృహప్రవేశాలకు వాస్తు పూజ చేస్తారు. అక్కడ వాస్తు పురుషుడు, బ్రహ్మ వీరిద్దరు మాత్రమే ఉంటారు. కానీ ఇక్కడ దేవాలయాల్లో మనం మన గ్రామం అంతా బాగుండాలి అంటే 53 దేవతలతో కూడిన వాస్తు పురుషుడు మనం ఆరాధన చేయాలి. వాస్తు పురుషుడు, బ్రహ్మ వీరితో పాటు వారి యొక్క పరివార దేవతంతా కూడా వచ్చి ఈ మండపంలో కూర్చుని మనం ఏదైతే ఇక్కడ బియ్యం మండపం వేసామో ఆ మండపంలో కూర్చుని వారందరినీ కూడా మనం ఆవాహన చేసి పూజాది కార్యక్రమం షోడశోపచార పూజ చేసి మంత్రబద్ధంగా వారందరినీ కూడా తృప్తిపరచాలి. ఎందుకు అంటే మనం ఎక్కడైతే నివసిస్తూ ఉన్నామో మన స్థలాలు, మన పొలాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడంతా కూడా వాస్తు పురుషుడు యొక్క అనుగ్రహంతో మనందరం కూడా సుభిక్షంగా ఆయురారోగ్యంతో మన పంటలంతా కూడా ఎటువంటి దుర్భిక్షం లేకుండా, అనావృష్టి బాధలు లేకుండా, అతివృష్టి బాధలు లేకుండా ఉండాలి అని ఆ వాస్తు పురుషుడు యొక్క అనుగ్రహంతో మనందరం కూడా సకల సౌభాగ్యాలతో ఉండాలని అక్కడ 53 దేవతలు కూడా వాస్తు పురుషుని ఆరాధన చేశాం. అంతేకాకుండా ధ్వజారోహణ కార్యక్రమం చేశాం. ఈ ధ్వజారోహణ ఈశ్వరుడు యొక్క వాహనము వృషభము ఆ నందీశ్వరుని అక్కడ లిఖించి అష్టమంగళం అయితే 8 మంగళ స్వరూపాలను కూడా అక్కడ లిఖించి అక్కడ ధ్వజస్తంభాన్ని కడతాం. దానివల్ల అంబరచరులు ఎవరైతే ఆకాశంలో చరిస్తూ ఉంటారో, తిరుగుతూ ఉంటారో దేవతలు, వారు అలా వెళ్ళేటప్పుడు ఇక్కడెక్కడో శైవోత్సవం జరుగుతుంది, పలానా గ్రామంలో శైవోత్సవం జరుగుతుంది తెలుసుకుంటారు వారు. ఎందుకంటే శివుడి యొక్క ఈ జయకేతం మాట్లాడిన బాబు ఎవరో కూడా దేవాలయంలో మాట్లాడకూడదు. మరలా మీరు ఇటువంటి కళ్యాణం చేసుకోవాలంటే మళ్ళీ సంవత్సరం వరకు చేసుకోవడం కుదరదు. కాబట్టి ఇక్కడ జరిగే కార్యక్రమం అంతా కూడా మేము ఏదో మంత్రాలు చదవడే కాకుండా ఈ మంత్రాలు చదవడం వల్ల, ఈ పూజ చేయడం వల్ల వచ్చే ఫలితం ఏమిటి అనేది మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంకా భక్తిగా కూర్చుంటారని. మనకి ఏదైనా ఫలితం కావాలి, రావాలి అంటే మనసా వాచా కర్మణ, మన మనస్సు లగ్నమై ఉండాలి. మన వాక్కు ఈశ్వరుడు యొక్క మంత్రంతో చేస్తూ ఉండాలి. మనం చేసే పని ఏదైతే కళ్యాణోత్సవంలో మనం కూర్చొని ఉన్నామో ఆ పనికి ఎటువంటి విఘ్నాలు కలగకుండా, మీరు తలపెంచకుండా ఉండాలి. కాబట్టి ఈ కార్యక్రమం జరుగుతున్నంతసేపు కూడా మీరందరూ కూడా శైవ షడాక్షరి అంటే ఓం నమశివాయ పంచాక్షరి జపం చేస్తూ ఉండాలి. అటువంటి ఈ ధ్వజారోహణ కార్యక్రమం అక్కడ ధ్వజస్తంభాన్ని కట్టగానే అంబరచరుడు ఎవరైతే ఆకాశంలో అలా దేవతలు వెళ్తూ ఉంటారో ఇక్కడ శైవోత్సవం జరుగుతుంది అని దీని ద్వారా తెలుసుకుని ఇక్కడ కూర్చొని ఈ 3 రోజులు కూడా ఈ శివుడి యొక్క సేవ చేసుకుంటారు. వారు కూడా ఆ సేవ చేసుకోవడం ద్వారా వారికి వచ్చే ఫలితము మనల్ని, మన గ్రామాన్ని కూడా సంరక్షిస్తుంది. అటువంటి ఫలితము మనందరికీ కావాలని ఇక్కడ ధ్వజారోహణ కార్యక్రమం, పూజ కార్యక్రమం చేశారు. తర్వాత ఇక్కడ అంకురారోపణ 8 పాలికలు పెట్టి భూదేవికి అభిమర్శనం చేసి మట్టిని నింపి దాంట్లో ఔషధుల్ని నవధాన్యములు అంటారు. నవధాన్యములు అంటే మనం అనుకుంటాం నవగ్రహాలకు సంబంధించిన గోధుమలు, బియ్యము, ఈ కందులు, నువ్వులు, మినువులు, పెసలు ఇవన్నీ అవి కాదు నవధాన్యాలు. అంటే ఇక్కడ చెప్పబడింది ఏమిటంటే ఇక్కడ ఈ పూజా కార్యక్రమంలో వాడే నవధాన్యాలు అంటే కొత్త ధాన్యము. అంటే కొత్త ధాన్యం అంటే విత్తనాల ధాన్యం. ఈ విత్తనాల ధాన్యం ఏదైతే ఉందో వాటిని నవధాన్యం అంటారు మంత్రభూతంగా. అటువంటి నవధాన్యాన్ని అక్కడ ఔషధీ సూక్తంతో అభిమంత్రణ చేసి ఇక్కడ నిక్షిప్తం చేసి ఇక్కడ వరుణమూర్తిని, రోహిణీదేవిని, చంద్రుడిని, రోహిణీదేవిని 27 నక్షత్రాలలో 27 నక్షత్రాల భార్యలు చంద్రుడికి భార్యలుగా ఉంటే దాంట్లో ప్రీతిప్రదమైన రోహిణి అమ్మవారు చాలా ఇష్టమట. అటువంటి రోహిణి అమ్మవారికి ఇక్కడ ప్రతిష్ఠమ చేసుకుని అమ్మవారికి పాయసాన్ని నైవేద్యం చేసి చంద్రుడిని కూడా ఆరాధన చేశాం. ఎందుకంటే చంద్రుడి యొక్క కిరణాలు సంపూర్ణంగా మనం అందరూ వ్యవసాయం చేస్తూ ఉంటారు. పెద్దలందరూ కూడా ఇప్పుడు కూడా ఎండ ప్రభావం లేకుండా ఉన్నప్పుడే మనం విత్తనాలు వెళ్తూ ఉంటాం. ఎందుకంటే చంద్ర రశ్మి వల్ల మనం వేసిన విత్తనాలు అవి మొలకెత్తగానే
ఆ మరణాలు వచ్చే సూర్యకిరణాల చేత అవి వృద్ధి చెందుతాయి. అటువంటి చంద్రగ్రహం అనుగ్రహం ఉండాలని ఇక్కడ 12 మంది సూర్యులను అక్కడ ఆవాహన చేశారు. ఈ 12 మంది సూర్యులు మనకు కనపడే సూర్య భగవానుడు ఒక్కడే కనపడతారు. కానీ ఈ ఖగోళం విశ్వంలో మనకు కనపడిన ఇంకా సూర్య భగవాన్ 11 మంది ఉన్నారు. అంటే ఈ 12 మంది సూర్యులను కూడా ఇక్కడ ఆరాధన చేసి సూర్యుని యొక్క కిరణాలు పరిపూర్ణంగా ఉండాలి, చంద్రుని యొక్క కిరణాలతో పరిపూర్ణంగా ఉండి మన గ్రామం అంతా కూడా ఎప్పుడూ కూడా సుభిక్షంగా పాడి పండుగలతో సుభిక్షంగా ఉండాలని అటువంటి శుభాంకుర సిద్ధ్యర్థం ఇక్కడ అంకురారోపణ కార్యక్రమం చేశారు. ఇందులో వచ్చే మంత్రాలు ఆసప్తరాత్రాత్ ప్రజాకామః, ఆ పంచరాత్రాత్ పశుకామః, ఆ త్రిరాత్రాదన్నాద్య కామః, ఆసప్తరాత్రాత్ ప్రజాకామః. 7 రాత్రుల వరకు 7 రాత్రుల్లో మనకి ఇక్కడ అంకురాలు మొలకలు వస్తే ప్రజా సంతతి అంటే సంతానం ఎప్పుడూ కూడా మనకి ఏదో పిల్లలు పుట్టలేదు అనే బాధలు లేకుండా సంతానాన్ని, వాళ్ళ గోత్రాన్ని, వాళ్ళ వంశాన్ని వృద్ధి చేస్తూ ఉంటాడు పరమేశ్వరుడు. అటువంటి ఆ సప్తరాత్రాత్ ప్రజాకామ అటువంటి కోరికతో మేము ఈ కార్యక్రమం చేశాము, మాకు ఆ కోరిక తీర్చు స్వామి అని అక్కడ ప్రార్థన చేశారు. అంతేనా అంటే ఆ పంచరాత్రాత్ పశుకామ, ఈ 5 రాత్రుల్లో కానీ మొలకలు వస్తే మేము చేసే పాడి పంట పశువు అంతా కూడా మాకు అభివృద్ధిగా ఉండాలి, మా పశువుడు ఎప్పుడు కూడా పేదోళ్ళలో పుట్టాలి, దాని ద్వారా మా వృద్ధి చెంది దాని ద్వారా వచ్చే ఎరువు ఏదైతే ఉందో, గోవు ద్వారా వచ్చే ఎరువు ఏదైతే ఉందో దాని ద్వారా మా భూమి సుభిక్షమయ్యి ఇట్టి యాగాలకు అనుగుణంగా అంటే ఏదైనా దానం చేయాలి అంటే మన దగ్గర 10 రూపాయలు ఎక్కువ ఉండాలి. అంతేగాని ఇది 100 రూపాయలు ఒప్పుకుంటే 10 రూపాయలు సంపాదించి మనం ఎవరికి దానం చేయడం అటువంటి సంపాదన కాకుండా ఎప్పుడు కూడా మనకు ఐశ్వర్యము 10 మందికి పెట్టే అంత ఐశ్వర్యం కావాలి. అంటే అటువంటి ఐశ్వర్యం కావాలంటే ఆ పంచరాత్రాత్ పశుకామ, పశు సమృద్ధి పాడి పంట సమృద్ధిగా ఉండాలి. 5 రాత్రుల్లో మనకి అంకురాలు ఏర్పడతాయి. అటువంటి కామ్యంతో మేము కార్యక్రమం చేశాం స్వామి అని అక్కడ స్వామివారిని ప్రార్థించారు. అంతేనా అంటే ఆ త్రిరాత్ర అన్నాద్య కామ, ఇప్పుడు కూడా మాకే కాకుండా ఈ భూమిని ఆశ్రయించుకున్న ప్రాణికోటి అంతా కూడా సకాలంలో సుభిక్షంగా అన్నాద్యకమ, ఏ ప్రాణికి ఏదైతే అన్నంగా అది భావిస్తుందో ఆ ప్రాణికోటికి అంతటికి కూడా అన్నాద్యకమ అన్నం సమకూరాలి అనే కామ్యంతో మనం ఈ కార్యక్రమం చేస్తాం. మనం వైదిక ధర్మంలో, హిందూ ధర్మంలో ఏదైనా ఒక కార్యక్రమం చేశాము అంటే అది మనకే కాదండి, మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అంతా కూడా ఈ విశ్వంలో ఉన్న సమస్త ప్రాణికోటి కూడా సుభిక్షంగా ఉండాలి అనే కామ్యంతో మనం ఏ కార్యక్రమం చేసినా సరే, ఇటువంటి కళ్యాణాలు చేసినా, లేకపోతే ఏదైనా ప్రతిష్టలు చేసినా, లేదా ఏదైనా మనం గణపతి హోమాలు ఇంట్లో సత్యనారాయణ చేసినా సరే, ఏదైనా కూడా సర్వేదన సుఖిలో భవంతు, మాతో పాటు సమస్త జనులందరూ కూడా మా బంధువర్గం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి. మనం సుభిక్షంగా ఉన్నాం అనుకోండి, మన బంధువులు వీరు ఉన్నతంగా ఎదిగిపోతున్నారు, మనం ఎలా ఉన్నామని వాళ్ళు ఏడుస్తారు. అంతే మనతో పాటు వాళ్ళు కూడా ఎదగాలి. అటువంటి ఐశ్వర్యం మేము చేయడం ద్వారా వాళ్ళందరికీ కూడా చెందాలి. అది ఏ రకంగా చెందుతుంది అంటే మనం చేసే పని మీరు మీరే చేస్తున్నారు అనుకుంటారు, కానీ వీరు చేసే పని వీరికి చెందే ఫలితము 5%. మిగతా 5% ఇటువంటి భక్తులందరికీ కూడా వెళ్తుంది. మిగతా 5% ఎవరైతే ఈ కళ్యాణ మహోత్సవాన్ని దిగ్విజయంగా చేపట్టడానికి శుభ్రంగా మామిడి తోరణాలు కట్టి ఎవరైతే సేవకులుగా చేశారో వారందరికీ కూడా 5% వెళ్తుంది. మిగతా 5% ఎవరికి వెళ్తుందంటే ఎక్కడో దీని కళ్యాణం జరుగుతుంది, మీరందరూ వెళ్ళంటారు బాబు, మీ మంత్రాలు నిలబడుతున్నాయి కదా, ఎక్కడ టీవీ చూస్తారేమిటి, వెళ్ళండి పంపుతారు కదా, వాళ్ళకి 5% జరుగుతుంది. ఇలాగ మనం ఏ కార్యక్రమం చేసినా అందరికీ కూడా చేసిన 100 ఫలితం కూడా అందరికీ కూడా సమానంగా ఇవ్వబడతాడు ఆ పరమేశ్వరుడు. అటువంటి కార్యక్రమంగా అస్త్రపూజ, త్రిశూలాస్త్ర పూజ, ధ్వజారోహణ, వాస్తు పూజ, అంకురారోపణ కార్యక్రమాలు చేసుకున్నాము. ఇప్పుడు అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం చేసుకుంటాం. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా సరే పరమేశ్వరుడికి మనం అగ్నిహోత్రం ద్వారానే వారికి ఆవిర్భాగాలు ఇవ్వాలి. అంటే మనం చాలా ఇక్కడ పళ్ళు నైవేద్యం పెట్టాం, కొబ్బరి చిక్కలు నైవేద్యం పెట్టాం, ఇంకా రకరకాల పదార్థాలు నైవేద్యాలు పంచపక్ష పర్వాలు నైవేద్యం పెడతాం. కానీ అవన్నీ కూడా పరమేశ్వరుడు వాసన మాత్రమే చూస్తాడు. వారికి భుజించేది ఏమిటంటే ఆవు నెయ్యితో కూడిన ద్రవ్యాన్ని త్యాగం చేస్తాం. అంటే రకరకాల హోమ ద్రవ్యాలు చేస్తాం, అవి అన్నం హోమం చేస్తాం. ఏదైతే ఆవు నెయ్యితో కూడిన ద్రవ్యము హోమ కార్యక్రమం చేస్తామో అవి మాత్రమే ఆ పరమేశ్వరుడు తీసుకుంటాడు. అది ఏ రకంగా తీసుకుంటాడు అంటే దేవతామూర్తులు అందరూ కూడా
ఒక రాశిగా పోసి ఒక విగ్రహంగా తయారు చేస్తే అగ్నిహోత్రుడు నోరు లాంటి వాడు. అటువంటి అగ్నిహోత్రుడికి మనం ఓం ఇంద్రాయ స్వాహ అని అక్కడ ఏదైనా ద్రవ్యం వేసినప్పుడు ఓం గణపతియే స్వాహ అని గణపతికి లడ్డూలు కానీ ఉండ్రాలు కానీ వేసినప్పుడు ఆ అగ్నిహోత్రుడు తీసుకుని ఓ గణపతి మన గోత్రంలో మన గ్రామంలో మన కామ్యము ఆ కోరిక నెరవేరాలని నీకు ఈ హోమం చేస్తున్నారు, ఇవి తీసుకొని వారికి తగ్గ ఫలితాన్ని ఇవి స్వామి అని గణపతికి అందజేస్తాడు. ఏ రకంగా అయితే మనం ఈ చెయ్యి ఏర్పడుతుందంటే టాబ్లెట్ నోట్లో వేసి చెయ్యి దొరుకుతుందో ఆ రకంగా అగ్నిహోత్రుడి యొక్క నోట్లో వేయగానే ఆ పరమేశ్వరుడు ఏదైతే కామ్యం మనం లక్ష్మీ అమ్మవారికి చేసినా, గణపతికి చేసినా, ఈశ్వరుడికి చేసినా, దుర్గాదేవికి చేసినా, అయ్యప్పకి చేసినా, శివుడి సాగి చేసినా, ఎవరికి చేసినా సరే అగ్నిహోత్రుడు అగ్నిముఖావే దేవా, దేవతలందరికీ కూడా ముఖం లాంటి వాడు అగ్నిహోత్రుడు. అగ్నిహోత్రంలో వేయగానే ఆ పరమేశ్వరుడికి ఈ అగ్నిహోత్రుడు అవన్నీ కూడా తీసుకుని వెళ్ళి పలానా గోత్రజ్ఞులు, పలానా గ్రామస్తులు అందరూ కూడా ఈ కామ్యం పలానా కామ్యాలతో కూర్చుని నిన్ను సేవిస్తున్నారు స్వామి, వారందరికీ కూడా నువ్వు అనుగ్రహించు అని అగ్నిహోత్రుడు అడుగుతాడు. ఇప్పుడు మనం కార్యక్రమం అంతా కూడా అయిన తర్వాత పూర్ణాహుతి అనే కార్యక్రమం చేస్తాం. అంటే పూర్ణాహుతి ఎందుకు చేయాలి అంటే అగ్నిహోత్రుడు మనకి ఆ దేవతలకి అనుసంధానకర్తగా అలా వెళ్తూ వస్తూ వచ్చాడు కదండి. ఆయనకి మనం సత్కారం చేసుకుంటాం. పట్టుగుడ్డ, జాజికాయ, జాగత్రి, యాలకులు, సుగంధ ద్రవ్యాలు, పచ్చకర్పూరం అవన్నీ వేసి సుగంధ ద్రవ్యాలు అన్నీ పెట్టి ఇప్పుడు ఏదైనా మనుషులు సంతోషపడాలంటే వారికి ఇష్టమైన లడ్డూలు, లేకపోతే డబ్బులు, లేకపోతే బట్టలు ఏదో పెట్టాలి. ఇప్పుడు దేవతకి ఏమిటంటే వాళ్ళకి డబ్బులు ఏం అవసరం లేదు. గణపతిని ఆరాధించాలి అంటే గరికనిస్తే చాలు. పరమేశ్వరుని ఆరాధించాలంటే గడ్డిలో ముడిచే గొప్ప పువ్వులు, లేకపోతే ఆ తుమ్ము పువ్వులు, ఆ బారెడ్డి పువ్వులు అటువంటివి ఇస్తే చాలు. అమ్మవారికి పూజించాలంటే ఏదో పెద్ద ఆభరణాలు, పసుపు కుంకుమ ఇస్తే చాలట. చాలా ప్రీతి చెంది ఈ భక్తులలో అని మరణ పుష్టి లేకుండా ఆవిడ ఎక్కడైతే మనద్వీపంలో ఉంటుందో ఆవిడ పాదాలను ఉంచేసుకుంటున్నారు. అంటే మనం ఎంత చాలా తక్కువ, చాలా దీనమైనది. గరిక ఎక్కడ దొరుకుతూ ఉంటుంది, కానీ దానికి చాలా పెద్ద ఫలితం. దూర్వాదు స్వప్ననాశిని. ఎటువంటి దూర్వాలు ఎటువంటి దుష్ప్రభావాలు మనకి కలుగుతున్న శతమూల శతాంకుర 100 రకాలు, అంటే 100 శత అంటే 100 అని మనం అనుకుంటాం, కానీ అనంతమైనవి. అనంతము అని అర్థం. అనంతమైన పాపాలు చేస్తూ ఉంటాం మనకు తెలిసి తెలియక. ఏ జీవుడైతే అనంతమైన పాపాలు చేస్తూ ఉంటాడో ఆ జీవుడు ఆ గరికపోత అక్కడ సమర్పించడం వల్ల ఆ అనంతమైన పాపాలు కూడా ఈ ఒక్క గరికపోత వల్ల అవి మొత్తం నివృత్తి చెంది మనకి సత్ఫలితాలు ఇస్తాడు. అంటే పరమేశ్వరుడు ఎంతటి దయాస్వరూపుడో మీరు ఆలోచించండి. మనకు అక్కర్లేనివన్నీ ఆయన తీసుకుని మనకు కావలసిన ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అటువంటి ఫలిత స్వరూపం అంతా కూడా మనకి మన గ్రామానికి చెందాలని ఆ అగ్నిహోత్రుడికి పూర్ణాహుతి కార్యక్రమం చేసిన తర్వాత మీ అందరి చేత కూడా స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహిమే హవ్యవాహన ఇవన్నీ అడుగుతాం మనం. ఎందుకంటే ఈ కార్యక్రమం చేశామో ఓ అగ్నిహోత్రుడా స్వస్తి మాకు మంగళములు కలిగించుగాక. శ్రద్ధ అంటే దైవ కార్యక్రమాలు చేసే అర్హత మాకు లభించుగాక. అంటే దైవ కార్యక్రమాలు చేసే అర్హత అంటే ఏంటంటే ఇందాక చెప్పుకున్నాం కదా, మనం దానం చేసేంత డబ్బు కావాలి, అదే అర్హత. మనకి ఎంత పూజ చేయాలన్నా కొబ్బరికాయ కొనుక్కొని దానం లేకపోతే అయ్యో కొబ్బరికాయ కొనుక్కుంటున్నా లేకపోతే మనం చుట్టూ ఉన్న వాళ్ళు అవుతారు, లేకపోతే పంతులు గారు ఏమనంటారు, దేవుడు పాపం ఇస్తాడేమో అనుకుని ఉండిపోతాం. అంటే మనం దానం చేసేంత ఐశ్వర్యం కావాలి. శ్రద్ధ అంటే శాస్త్రం చెప్పిన కార్యములు ఏదైతే ఉన్నాయో అవి మనం ఆచరించగలిగేంత స్తోమత కావాలి. అంటే మనకు ఉండాలి, మన చుట్టుపక్కల కూడా ఆచరణ చేసేలా మనం వాళ్ళకి ఉత్సాహపడతారు. అటువంటి కామ్యం కావాలి. మేధం మంచి జ్ఞాపశక్తి కావాలి. తేజ మంచి తేజస్సు కావాలి. ఆయుష్ కావాలి. ఆ ఆయుష్ అన్నాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అంతేగాని ఏదో 100 సంవత్సరాలు బతికేసి 60 సంవత్సరాలు మొత్తం 40 సంవత్సరాలు అంతమంది ఉంటే అటువంటి ఆయుష్ ఉండకూడదు. ఎంతటి వరకు మనకు పరిపూర్ణమైన ఆయుష్ ఉందో అంతటి వరకు కూడా పరిపూర్ణమైన ఆరోగ్యవంతంగా ఉండాలి. అంతేకాకుండా అచలమైశ్వర్యం వస్తువు తరిగిపోనంత ఐశ్వర్యం కావాలి. ఇటువంటివన్నీ కూడా మనం అగ్నిహోత్రుని ప్రార్థించి అగ్నిహోత్రుడి యొక్క అనుగ్రహం తీసుకున్న తర్వాత అప్పుడు మనం ఈ పాణిగ్రహం స్వామివారి యొక్క అమ్మవారి యొక్క కళ్యాణం చేసుకోవడానికి మనకి ఆధారం ఇస్తుంది. ఇంతటి కార్యక్రమం చేస్తారు కానీ వాళ్ళ దగ్గర చేరలేదు. అంటే మనం కూడా మీరు గమనిస్తూ ఉంటారు, కేదారికి వెళ్ళాలంటే కింద ఇక్కడి నుంచి పై వరకు నడుచుకుంటే వెళ్తారు, కానీ అక్కడ ఆ దేవుడు కనబడ్డు. అక్కడికి వెళ్ళిన ఆయుష్ అవుతుంది.
పరమేశ్వరాన్ని కింద చేసుకోవట్లేదా, ఎంత దూరం కూర్చున్నావు అంటే మన కష్టాన్ని ఆయన పరీక్షిస్తాడు. వీడు అంతవరకు తప్పుకుంటాడా తప్పుకోడా, చిత్ర కార్యక్రమం చేసేవరకు వీళ్ళందరూ ఉంటారా ఉంటారా, నన్ను కీర్తిస్తూ నన్ను పూజిస్తూ నన్ను ధ్యానిస్తూ ఉంటారా ఉంటారా అని ఆయన అనుకుని ఈ తర్వాత మనకు వచ్చే కార్యక్రమం వల్ల ఈ పాణిగ్రహణం వల్ల ఇంకా అప్పుడు పాణిగ్రహణంలో వచ్చే ఫలితం ఏమిటి పాణిగ్రహణం చెప్పుకుందాం. ఎందుకంటే అగ్నిహోత్రం చేసేటప్పుడు మళ్ళీ మధ్యలో చెప్పడం కుదరదు కాబట్టి ఈ కార్యక్రమంలో వచ్చే ఫలితం అందుకే చెప్తాను. నమస్కారం చేసుకుంటున్నా. ఇప్పుడు ధ్వజారోహణ కార్యక్రమం చేసి అగ్నిహోత్ర కార్యక్రమం చేస్తారు.